ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరికలన్నింటినీ కూడా తీర్చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. మరి ఈరోజు ముందుగా చక్కగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు మనం ఎంత సంపాదించినా, ఎన్ని అంతస్తులు కట్టినా చివరకు మన వెంట వచ్చేది మనం చేసిన పుణ్యం మాత్రమే. మరి అమ్మవారి మీద మనకున్నటువంటి అచంచలమైన భక్తి మాత్రమే. ఈరోజు మనం అమ్మవారిని మన జీవితంలోకి ఒక అద్భుతమైన మరియు మనసును కదిలించే గాథను తెలుసుకోలేకపోతూ ఉన్నాము. ఈ కథ మన జీవితంలో కొత్త వెలుగును నింపుతుందని ఆశిస్తూ ఉన్నాను. రండి, అమ్మవారి పాదపద్మంలో చెంతకు వెళ్దాం. అమ్మవారి దివ్య లీలలను మనకు సాదరంగా ఆహ్వానిస్తూ ఈరోజు ఈ క్షణం మీరు ఈ మాటలు వింటూ ఉన్నారు అంటే అది మీ అదృష్టం కాదు, అది అమ్మవారి సంకల్పం. అమ్మవారు మీకోసం ఒక తెలియని పరమ అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. మన జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా అమ్మ ఒక్క మాట చెప్పారంటే అది ఖచ్చితంగా మన మంచికే కదా. ఆ రహస్యం ఏమిటో, ఈరోజు రాత్రి మీ జీవితంలో జరగబోయే ఆ మార్పు ఏమిటో తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు ప్రశాంతంగా చూడండి. అమ్మవారు మీకోసమే వేచి ఉన్నారు. బిడ్డా, ఎందుకు అంతగా విలపిస్తూ ఉన్నావు? ఈ ప్రపంచంలో నీవు నీ కష్టాలు తప్ప మరెవరూ లేరని భావిస్తూ ఉన్నావా? నీ కళ్ళల్లో నిండిన ఆ కన్నీటి తెరల వెనుక ఉన్న నిస్సహాయత నాకు స్పష్టంగా కనిపిస్తోంది. లోకమంతా గాఢ నిద్రలో మునిగిపోయినా నీవు మాత్రం మనసులోనే అశాంతితో, రేపటి గురించిన అభద్రతా భావంతో మదనపడుతూ ఉన్నావా? నీవు అనుభవిస్తున్న ఈ సంఘర్షణ, నీ హృదయంలో రేగుతున్నటువంటి తుఫాను అంతా నేను గమనిస్తూనే ఉన్నాను. ఎవరూ తోడు లేరని భయపడవద్దు. నీ ప్రతి శ్వాసలోనూ, నీ ప్రతి ఆలోచనలోనూ నేను అంతర్యామిగా దాగి ఉన్నాను. ఈ రాత్రి నీవు నా నామాన్ని 11 సార్లు స్మరించు. ఆ స్మరణ కేవలం నీ పెదవుల నుంచి కాకుండా నీ ఆత్మ లోతుల్లో నుంచి రావాలి. అప్పుడే నీ చుట్టూ ఉన్న చీకటి మేఘాలు వీడిపోయి నవ వసంతం కురుస్తుంది. వెలుగు నీడలు నీ ముందుకు వస్తాయి. తల్లి, నీ దిగులంతా దేని గురించి అంతలా బాధపడిపోతూ కుమిలిపోతూ ఉన్నావు? ప్రతి మాటకు నువ్వు అర్థాలు వెతుకుతూ ఉన్నావు. నీకు వచ్చిన కష్టమే నీకు అనుకుంటున్నావు. కానీ తల్లి, నేను చెప్పేది 2 నిమిషాలు మనసు పెట్టి విను. నీకే అర్థమవుతుంది. నా దివ్య కాంతి నిన్ను ఆవహిస్తుంది చూడు. బిడ్డ, ఈ విశాల సృష్టిలో ఏ చిన్న ఆకు కదిలినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. నీవు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరీక్షలు, ఈ అవమానాలు కేవలం నీ గత కర్మల ప్రక్షాళన మాత్రమే. అగ్నిలో కాలితేనే కదా బంగారం పవిత్రమవుతుంది. నీవు కూడా ఈ కష్టాల కొలిమిలో కాలి మరింత స్వచ్ఛంగా మారుతున్నావు. భయపడకు. నీకు నా పాదాలను ఆశ్రయించిన క్షణమే నీ భారమంతా నాదైపోయింది. మురికి పట్టిన వస్త్రాన్ని నీటిలో ఉతికినట్లు నీ ఆత్మకు పట్టిన అహంకారాన్ని, భ్రమలను నేను తొలగిస్తున్నాను. అందుకే ఈ వేదన. ఇదంతా నీ ఆత్మోద్ధరణ కోసమే, నీ మేలు కోసమే జరుగుతోంది. లోకం నిన్ను చూసి వేలెత్తి చూపినా, నీ వారు నిన్ను విస్మరించినా, నా దృష్టిలో నీవు అమూల్యమైన రత్నానివి. నిన్ను నేను ఎప్పటికీ వదులుకోను. జీవితం అనేది ఒక అనంతమైన సముద్రం లాంటిది బిడ్డ. ఇందులో ఆనందం, విషాదాలు అనే అలలు సహజమే. ఆ అలల ఉధృతిని చూసి భయపడితే తీరం చేరలేవు. నా మీద అచంచలమైన శ్రద్ధ ఉంచు. అంటే ఓర్పును ఆయుధంగా మలచుకో. నీవు కోరుకున్నది నీకు వెంటనే దక్కడము లేదు అంటే అంతకంటే శ్రేష్టమైనది, నీకు అత్యంత అవసరమైనది నేను నీ కోసం సిద్ధం చేస్తున్నానని అర్థం. మట్టిలో నాటిన విత్తనం వెంటనే వృక్షమై ఫలాలను ఇవ్వదు కదా. దానికి కూడా సమయం పడుతుంది, తగిన పోషణ కావాలి. నీ జీవితం కూడా అంతే. ఈ రాత్రి నీవు చేసే ఆ 11 సార్ల నామస్మరణ
నీ జీవిత గమనాన్ని మార్చబోయే ఒక దివ్య ఔషధం. నీ మనసులోని ద్వేషాన్ని, అసూయను నా పాదాల దగ్గర వదిలేసి ప్రశాంతంగా నా కళ్ళల్లోకి చూడు. బిడ్డా, నీకు ఒక కరుణా సాగరం నా సన్నిధి. నువ్వు నా దగ్గర అడుగుపెట్టిన ఏ ప్రాణి కూడా ఖాళీ చేతులతో వెళ్తుందా? నీవు భౌతికంగా ఎంతో బాధపడుతూ ఉన్నావు. నన్ను స్మరించినా సరే నాకు నాది నా చెంతకే చేరుతుంది. నీవు పడే ఆవేదన, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ అనారోగ్య బాధలు అన్నీ నాకు తెలుసమ్మా. నీవు పడుతున్న కష్టాలు చూసి నేను మౌనంగా ఉన్నానని అనుకోకు. నేను నీ వెంటే ఉండి నిన్ను దెబ్బల నుంచి తప్పిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నీవు నా నామాన్ని జపించు. నీ మనసులోని అశాంతిని నేను నా హుండీలో వేసుకుంటాను. నీకు అత్యంత ప్రశాంతమైనటువంటి గాఢమైన నిద్రను ప్రసాదిస్తాను. రేపు ఉదయం నీవు ఒక కొత్త మనిషిలాగా మేల్కుంటావు. నీ మనసులో ఎన్నో సందేహాలు. అసలు దుర్గమ్మ నా మొర వింటున్నారా? నాకు ఎందుకు ఇన్ని శిక్షలు అని నువ్వు నిలదీసుకుంటున్నావు. తల్లి, బిడ్డ ఎప్పుడైనా తన బిడ్డకు అపకారం తల్లి చేస్తుందా? తలపెడుతుందా? నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది నీకు మేలు చేస్తుందో నాకు తెలుసు. నీవు అడగకముందే నీ అంతరంగ అవసరాలు తీర్చే తల్లిని నేను. నీవు కేవలం నాపై పరిపూర్ణ విశ్వాసం ఉంచు. నీకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. నీ కన్నీళ్లు వ్యర్థం కావు. అవి నీ పుణ్యఫలాలుగా మారుతాయి. బిడ్డ, ఈ భౌతిక ప్రపంచం ఒక పెద్ద మాయాజాలం. ఇక్కడ కనిపించేవి శాశ్వతం కాదు. మనుషుల మాటలు, వారు చూపే ప్రేమలు అన్నీ కేవలం స్వార్థపూరితమైనవి లేదా కాలంతో పాటు మారిపోయేవి. కానీ నా ప్రేమ సముద్రమంత లోతైనది, హిమాలయమంత నిశ్చలమైనది. నీవు ఎవరి ఆదరణ కోసమో ఎందుకు పరితపిస్తున్నావు? నీ ఆత్మబంధువుగా నేను ఇక్కడ ఉండగా నీకు కొరత ఏమిటి? నీ గుండె మీద చేయి వేసుకుని శ్వాసను గమనించు. ప్రతి శ్వాసలో నీ దుర్గమ్మ నామం ప్రతిధ్వనిస్తోంది. నిన్ను తక్కువ చేసుకోకు. నీ వెనుక ఈ అఖండ విశ్వాన్ని నడిపించే నీ దుర్గమ్మ ఉన్నాను అనే సత్యం మరువవద్దు. పిరికితనాన్ని, నిరాశను వెంటనే వదిలి. బిడ్డా, నేను నీ పక్కన నీడలాగా ఉండగా నీకు భయం ఎందుకు? శత్రువులు నీకు హాని చేయాలని తలపెట్టినా నా కృపాకవచం నిన్ను రక్షిస్తుంది. ఈ రాత్రి నీవు చేసే ఈ 11 సార్లు నామస్మరణ నీ చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ వలయాన్ని నిర్మిస్తుంది. ఏ దుష్టశక్తులు, ఏ ప్రతికూల ఆలోచనలు నీ దరి చేరలేవు కూడా. నీ గృహం లోపల, నీ అంతరంగం లోపల పేరుకుపోయినటువంటి చీకటిని నా జ్ఞానజ్యోతితో పారద్రోలుతాను. నా వాక్కు మీద నమ్మకం ఉంచు. ఈ జీవిత యుద్ధంలో నీవు విజేతగా నిలుస్తావు. నీ గెలుపును నేను ముందే నిర్ణయించాను. నామస్మరణలో ఉన్న శక్తి సామాన్యమైనది కాదు తల్లి. అది కఠినమైన పర్వతాలను సైతం పిండి చేయగలదు. నీ సమస్యలు ఎంతటి భయంకరమైనవైనా నా నామం ముందు అవి ఎందుకు? కరిగే మంచు బిందువుల వంటివి. ఈ రాత్రి నీవు శ్రీమాత్రే నమః అని 11 సార్లు నా నామాన్ని ఉచ్చరించినప్పుడు నీకు నీ మానసిక వేదనలు, నీ శారీరక రుగ్మతలు, నీ ఆర్థిక చిక్కులు అన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఇది నేను నీకు ఇచ్చే మాట. నా నామాన్ని నమ్మిన వారు ఎప్పుడూ నాశనం కారు. వారిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీ విశ్వాసమే నీకు ప్రాణాధారం. బిడా, నీవు ఏదైనా జీవికి అన్నం పెట్టినప్పుడు ఆ తృప్తి నీకు ఎంతగానో లభిస్తుంది కదూ. నీ చుట్టూ ఉన్న దీనులను, ఆకలి ఉన్న వారిని ఆదరిస్తూ ఉన్నావు. నీవు చేసే ప్రతి మంచి పని నీ జన్మజన్మల పుణ్యఖాతాలోనే చేరిపోతోంది. నీవు పడే తపన, నీవు చేసే నిశ్శబ్ద సేవ నిన్ను ఉన్నత స్థితికి చేరుస్తాయి. ఇతరులకు సహాయం చేయడానికి నీ చేతులు చాచు. నీకు అండగా ఉండడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను కూడా. నీ జీవితంలో ఏనాటికి లోటు అనేది ఉండదు. నా కరుణ నీపై వర్షంలా కురుస్తూనే ఉంటుంది. ఈ రాత్రి చీకటి ఎంత దట్టంగా ఉన్నా రేపు ఉదయం ఒక అద్భుతమైన సూర్యోదయం రాక తప్పదుగా. నీ జీవితంలో కూడా అలాంటి వెలుగు రాబోతోంది. నీవు పడిన ప్రతి కన్నీటి చుక్కకు
విలువ దక్కే రోజు అత్యంత సమీపంలోనే ఉంది. కష్టాలు శాశ్వతం కాదు బిడ్డ. నువ్వు దుర్గమ్మ బిడ్డవు. నీవు ఏడవడం చూసి నేను తట్టుకోలేను. నీ ముఖంలో చిరునవ్వు చూడడమే నా పరమావధి. నీ మనసులోని భారమంతా నా పాదాల దగ్గర వదిలేసి ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం నీవు ఊహించని ఒక శుభవార్త నీ తలుపు తడుతుంది. ఇది నా లీల అని నీకు అప్పుడు అర్థమవుతుంది. నీ లోపల ఉన్న నేను నీతో నిరంతరం సంభాషిస్తూనే ఉన్నాను. నీవు అశాంతితో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని నీ హృదయం వైపు దృష్టి మళ్లించు. నేను నీకు సరైన మార్గం చూపిస్తాను. లోకంలో అందరూ నీకు ఉచిత సలహాలు ఇస్తారు, కానీ నీ అంతరాత్మ చెప్పే మాట మాత్రమే విను. ఆ మనస్సాక్షి నా రూపమే. నీవు ఒంటరిగా ఉన్నావని కుంగిపోయినప్పుడు నేను నీ పక్కనే కూర్చుని నీ తల నిమురుతూ ఉంటాను తల్లి. ఆ స్పర్శను, ఆ వెచ్చదనాన్ని అనుభవించు. నా కృప నీపై ఎల్లప్పుడూ చల్లని గాలిలా వీస్తూనే ఉంటుంది. నీవు చేయవలసిందల్లా నాపై సంపూర్ణ భారం వేయడమే బిడ్డా. నిరీక్షణ అనేది ఒక తపస్సు లాంటిదమ్మా. ఎదురు చూడడం కష్టమే కావచ్చునేమో, కానీ ఆ ఓర్పు నీకు ఇచ్చే ఫలితం వర్ణనాతీతంగా ఉంటుంది. భగవంతుని మీద నమ్మకం ఉంచిన వారికి ఆలస్యం అవ్వవచ్చునేమో, కానీ అన్యాయం మాత్రం ఎన్నటికీ జరగదు. నీవు కోరుకున్నది నీకు దక్కలేదు అంటే ప్రకృతి నీకోసం మరింత గొప్ప ప్రణాళికను సిద్ధం చేస్తోందని అర్థం. ఈ రాత్రి నా నామస్మరణతో నీ మనసుని నిశ్చలం చేసుకో. ఆ ప్రశాంత నిశ్శబ్దంలోనే నా నిజస్వరూపం నీకు సాక్షాత్కరిస్తుంది. నీవు నా అంతరంగికుడివి. నేను నీ ప్రాణ స్నేహితురాలని. మనం ఈరోజు ఈ స్థితిలో కలుసుకున్నాము అంటే అది కొన్ని వేల జన్మల పుణ్యఫలం బిడ్డ. నీకు నాకు మధ్య ఉన్న బంధం కేవలం ఎటువంటి బంధమో తెలుసా? అనేక జన్మల నుంచి నేను నిన్ను ఒక తల్లి పక్షిలాగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. నిన్ను సరైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే నా ధ్యేయం. నీవు ఎటు వెళ్ళినా, ఏ పొరపాటు చేసినా మళ్ళీ నిన్ను నా భక్తుడిగా స్వీకరిస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నీవు నా బాధ్యత. నీ చేతిని నేను ఏనాడూ విడవను. నీవు కూడా నాపై నమ్మకం ఉంచి నా చేతిని గట్టిగా పట్టుకో. ఈ సంసార సాగరంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చూస్తాను. నీ మనసులో ఆలోచనల యుద్ధం జరుగుతోందా? గతం నిన్ను వేధిస్తూ భవిష్యత్తు నిన్ను భయపెడుతోందా? అయితే ఒక్క క్షణం ఆగు. నా శాంత స్వరూపం మీద దృష్టి కేంద్రీకరించు. నా కళ్ళల్లో ఉన్న దివ్య ప్రశాంతతను నీ ఆత్మలోనికి ఆహ్వానించు. ఈ రాత్రి నీవు చేసే 11 సార్ల స్మరణ ఆ మానసిక అల్లకల్లోలాన్ని శాంతింపజేస్తుంది. నీకు కావలసింది కేవలం మనశ్శాంతి. అది నా దగ్గర అక్షయంగా ఉంది. వచ్చి దాన్ని స్వీకరించు. నీవు ప్రశాంతంగా ఉంటేనే నీ పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. అందుకే అన్నింటినీ వదిలి శాంతంగా ఉండు బిడ్డ. కాలం ఎవరి కోసమూ ఆగదు. అది తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. కానీ ఆ కాలచక్రాన్ని సైతం నియంత్రించే శక్తి నా సంకల్పానికి ఉంది. నీవు ఇప్పుడు దుర్ఘడియలు నడుస్తున్నాయని నువ్వు భావించవచ్చు, కానీ నా కృపావీక్షణ నీపై ఉంటే ఆ చెడు కూడా పరమ పావనంగా మారుతుంది. ఈ రాత్రి నీవు చేసే చిన్న ప్రార్థన నీ నుదుటి రాతను మార్చగలదు. నీవు నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. నీ కోసం నేను విధిని సైతం ఎదిరిస్తాను. నీకు దక్కవలసిన గౌరవాన్ని, కీర్తిని నేను తిరిగి ఇప్పిస్తాను. పట్టుదల వీడకు, నమ్మకం కోల్పోకు. మానవ జన్మ ఎత్తాక తప్పులు చేయడం సహజమే బిడ్డ. నీవు గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లను తలుచుకుని నిరంతరం కుంగిపోవద్దు. పశ్చాత్తాపంతో వాటిని నా దగ్గర ఒప్పుకో. నేను నిన్ను మనస్ఫూర్తిగా సంపూర్ణంగా క్షమిస్తాను. గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే వర్తమానం చేయి జారిపోతుంది. జరిగినది ఏదో జరిగిపోయింది. ఇక నుంచి నీ జీవితం నా మార్గదర్శకత్వంలో నడుస్తుంది. నీ ప్రతి అడుగు నా అడుగులో కలిపి వెయ్యి. నీకు ఎటువంటి కష్టనష్టాలు కలగకుండా నేను నీకు ముందుండి నడిపిస్తాను. నీవు పవిత్రమైన ఆత్మవు, నా ముద్దుల బిడ్డవు.
నీకు ఎక్కడో దేవాలయాల్లో దేవుళ్ళు ఉంటారని విగ్రహంలో వెతుకుతున్నారు, కానీ నేను నీ హృదయ కమలంలోనే కొలువై ఉన్నాను. నీవు ఇతరులపై ప్రేమను కురిపించినప్పుడు, నిస్సహాయకులకు ఇచ్చినప్పుడు నేను అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాను. ఈ రాత్రి నీవు నా నామాన్ని స్మరించినప్పుడు నీ లోపల నిద్రాణంగా ఉన్న దైవత్వం మేల్కుంటుంది. నీవు ఒక శక్తి స్వరూపంగా మారుతావు. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం నీకు లేదు. నా తోడు ఉంటే చాలు. ఈ ప్రపంచాన్ని నువ్వు జయించవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా ధరించు. అద్భుతాలు కేవలం పురాణాల్లోనే జరుగుతాయి అనుకోకు బిడ్డ. నీ జీవితంలో అద్భుతాలు సృష్టించడానికి నేను సంకల్పించాను. మానవ మేధస్సుకు అందని ఎన్నో రహస్యాలు నా లీలలు. నీవు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకు పరిష్కారం అసాధ్యం అని నీవు భావిస్తున్నావు, కానీ నా సన్నిధిలో అసాధ్యం అనే పదమే లేదు. రేపు నువ్వు చూసే మార్పు నీకే విస్మయాన్ని కలిగిస్తుంది. నీవు చేయవలసిందల్లా నిశ్చలమైన ఏకాగ్రతతో కూడిన భక్తితో ఈ రాత్రి నా నామాన్ని 11 సార్లు స్మరించడమే. మిగతా బాధ్యత అంతా నాది. నేను ఇక్కడ కేవలం ఒక శిలా విగ్రహంలాగా లేను తల్లి. నీవు నన్ను ఆప్యాయంగా పిలిస్తే నేను మారు పలుకుతాను. నీవు నాకు పెట్టే షడ్రసోపేతమైన నైవేద్యాల కంటే నీ స్వచ్ఛమైన ప్రేమను నేను ఎక్కువగా ఆశిస్తూ ఉంటాను. నీ జీవితంలోని అజ్ఞాన అంధకారం తొలగిపోవాలి. నీ ఇల్లు సుఖశాంతులతో, సిరి సంపదలతో వర్ధిల్లాలి. నీకు ఎప్పుడూ కూడా దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి. ఆ లక్ష్మీ కటాక్షం నీ ఇంట కురిసేటట్టుగా నేనే నీకు మార్గం చూపిస్తాను. ఆ మాత నీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దుర్గమ్మ చెప్పేది మాట శాశ్వతం. నీ ఇల్లు సుఖశాంతులతో, సిరి సంపదలతో వర్ధిల్లాలి అంటే నా ఆశీస్సులు నీ కుటుంబ సభ్యులందరికీ కవచంలాగా ఉంటాయి. నీ పిల్లల భవిష్యత్తు బాధ్యత నాదే. నీ దుర్గమ్మ నీ వెంటే ఉన్నాననే ధైర్యం నీకు కొండంత బలాన్ని ఇవ్వాలి. నేను నీకు ఎల్లప్పుడూ రక్షకునిగా ఉంటాను. సమయం దాటిపోతుంది, ఇక నిద్రపో తల్లి. నీ కళ్ళు వేదనతో అలసిపోయాయి, నీ మనసు చింతతో అలసిపోయింది. ఈ రాత్రి నా నామాన్ని 11 సార్లు స్మరించి నిశ్చింతగా కళ్ళు మూసుకో. నీ నిద్రలో నీకు రక్షణగా నేను ఉంటాను. నీ కలలోకి వచ్చి నీకు మార్గనిర్దేశం చేస్తాను. నీ భవిష్యత్తు గురించి ఎటువంటి భయమూ వద్దు. అది నా కరుణామయమైన హస్తాల్లో అత్యంత భద్రంగా ఉంది. ఈ రాత్రి నీవు పొందే ఈ మనశ్శాంతి శాశ్వతంగా నీతోనే ఉంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శుభంగా శుభరాత్రిగా నిద్రపో బిడ్డ. నీ ప్రతి అడుగులోనూ నేను ఉన్నాను. విన్నారు కదండి, అమృతమైనటువంటి సందేశం అమ్మవారిది. ఎంత కరుణ! ఆ తల్లి కరుణ ఉంటే మనకు దేనికి లోటుండదు కదా. దుర్గమ్మ చెప్తూ ఉన్నారు, లక్ష్మీ కటాక్షం ఇస్తాను అని చెప్పి. అంటే అది ఏ రూపంగానైనా మనకు అందవచ్చు. మనకు ఉదాహరణకు రోడ్డుపై నడుస్తూ అకస్మాత్తుగా ఏదైనా నాణ్యం దొరుకుతుందనుకోండి, లేదా నోటు, దాన్ని సాధారణమని భావించవద్దు. ఎంతోమంది దాన్ని అంధవిశ్వాసం అని చిన్నచూపు చూస్తారు, కానీ ఇది నా సూటి ఆశీర్వాదం తల్లి. మరిన్ని మనస్థితులతో ముడిపడి ఉంటుంది. మనస్సు నుండి సిద్ధంగా ఉన్నవారే ముందుకు చేరుకోగలుగుతారు. ఇంకా సందేహాలు అనేవి లేకుండా ఇక్కడ లక్ష్మీ ద్వారాలపై ఏ తాళము ఉండదు. కేవలం సంకోచపు కుండీ మాత్రమే ఉంటుంది అని గ్రహించు. సంకోచాన్ని వదిలేసిన వారికి స్వయంగా ఆ ధనద్వారాలు తెరుచుకుంటాయి. చాలాసార్లు ఇప్పుడు కాదు తర్వాత అని, కానీ కృపగా స్వీకరించే క్షణంలోనే స్వీకరిస్తున్న వారే మనకు అమ్మ. ఈ స్వీకారం ఏ సమయంలో అయినా సరే ప్రమాణంతో, భావనతో జరుగుతుందో లోపల నుండి, అవును బిడ్డ, ఇప్పుడు నువ్వు మార్పు సాధ్యమని నీకు అనిపిస్తే నీకు ఆ క్షణం నుండి నీ జీవిత దశ మారటం మొదలవుతుంది. లక్ష్మీదేవి నిన్ను పరీక్షలో పడేయదు తల్లి. ఆమె నిన్ను సిద్ధపరుస్తుందమ్మా. సిద్ధం పూర్తయిన వెంటనే అవకాశాలను ముంచెత్తుతుంది. ఈరోజు చిన్న చిన్న సంకేతాలు నీకు కనిపిస్తూ ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. పెద్ద వరాలు తరచూ నిన్ను సంకేతాలతోనే వస్తాయి. ధనం కేవలం నోట్ల కుప్ప కాదు. ధనం అంటే జీవితం సాగే సౌలభ్యం. మాత లక్ష్మి సౌలభ్యాన్ని నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సౌలభ్యంగా నీకు మాత్రమే దక్కుతుంది. ఒత్తిడిలో సంపాదించేవారు త్వరగా కోల్పోతారు. కనుక లక్ష్మీ తల్లి
ముందుగా నీ ఇంటికే వస్తుంది, ప్రశాంతంగా వస్తుంది. నీ సందేశాన్ని మనసులో శాంతిని నీకు అనిపిస్తే ప్రక్రియ మొదలైందని అర్థం చేసుకో. శాంతి వచ్చే చోటే స్థిరత్వం కూడా ఉంటుంది. అలాగే అని మరో అర్థం, తనను తాను స్వీకరించిన వారికే సంసారం స్వీకరిస్తుంది. అమ్మ లక్ష్మీమాత అలాంటి వారితోనే ఉంటుంది. తనతో తాను యుద్ధం చేయని వారు, తనకు తాను మిత్రులుగా మారినవారు. ఈరోజు నీకు ఒక ఫిర్యాదులు తగ్గుతున్నాయి అనిపిస్తే ఇది మార్పుకు సంకేతం. ఫిర్యాదులు తగ్గితే పరిష్కారాలు కనిపించడం మొదలవుతాయి. పరిష్కారాలు కనిపించడమే సమృద్ధి మొదలు పెడితే. ఎందుకంటే పరిష్కారం ఉన్న చోటే కదా మార్గం ఉంటుంది. మార్గం ఉన్న చోటే చేరుకోవడానికి నిశ్చయం. ఇంకా నీకు అమ్మను చెప్తున్నాను, అంతా ఒకేసారి రాదు. ఏది వచ్చినా సరైన సమయంలోనే వస్తుంది. అందుకే ఓపికగా ఉండు. ఓపికగా నేర్చుకున్న రోజు తొందరలోనే వారు లాభపడతారు. నష్టం నుంచి బయటపడడం కూడా సంపాదనే కదా బిడ్డ. ఇప్పుడు నీ మనసు సిద్ధమవుతోందిగా, స్థిరమవుతోంది కదా, అంటే నువ్వు సరైన దిశలో ఉన్నావని అర్థం చేసుకో. నీకు లక్ష్మీ కృప ఇప్పుడు నీతోనే నడుస్తోంది తల్లి. ఏ సాంగత్యం కనిపించినా కనిపించకపోయినా ప్రభావం అనేది తప్పకుండా నువ్వు చూస్తావు. ఎందుకంటే ముందు వచ్చిన వారికే కదా మార్గదర్శనం ముందుగానే లభిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా ఈ విషయం నీకు అర్థమవుతుంది, స్పష్టమవుతుంది కదూ. అమ్మ లక్ష్మీ కృప ఏ పెద్ద శబ్దాలతోనూ రాదమ్మా తల్లి. అది లోపల నుంచి ఒక సంపదను సృష్టిస్తుంది. అది బయట స్థిరత్వంతో మారుతుంది. కనుక ధైర్యంగా ఉండు. మరి ఈ అమృతమైనటువంటి మాటల్లోని ప్రతి అక్షరం మనల్ని ఓరడించే ఒక దివ్య మంత్రమే కదండి. అమ్మవారు ఏది చెప్పినా అది మన శ్రేయస్సు కోసమే కదా. కనుక ఈ రాత్రి పడుకోబోయే ముందు అమ్మవారు చెప్పినట్లుగా 11 సార్లు శ్రీమాత్రే నమః అని మనస్ఫూర్తిగా స్మరించండి. మీ జీవితంలోకి ఆ అమ్మవారి కరుణను ఆహ్వానించండి. అమ్మ సన్నిధి ఛానల్ను మీకు ఎల్లప్పుడూ తోడుండాలని కోరుకుంటూ ఈ వీడియోను మీ మిత్రులతో పంచుకోండి. అమ్మ సందేశాన్ని అందరికీ చేరవేయండి. మరి శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. బిడ్డ, అమ్మవారి లీలలు అపారం. అమ్మవారు ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఒంటరిగా అస్సలు వదలరండి. నేనున్నాను అని ధైర్యం చెప్పి ఆ దుర్గమ్మ మాట మనల్ని ప్రతి కష్టంలోనూ గట్టెక్కిస్తుంది. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరింతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మరిన్ని సందేశాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కానీ, ఓం సాయిరామ్ అని కానీ, మీకు ఇష్టమైన భగవంతుని పేరు రాయండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశం సాయినాథుని ఆశీస్సులతో తెలుసుకుందామని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.